మీ అమ్మగారిని అడ్మిట్ చేస్తున్నామమ్మా, రేపు సర్జరీ ఉంటుంది. అవునా మేడం? ఎంత ఖర్చు అవుతుంది మేడం? ఖర్చు ఇన్సూరెన్స్ ఉంది కదా, అది కవర్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ లేదు మేడం. ఓకే, ఇన్సూరెన్స్ చేయించలేదు. సరే, మీ ఇంటికి, మీ కార్కి, బైక్కి, చివరికి వస్తే మొబైల్కి కూడా ఇన్సూరెన్స్ చేపిస్తారే. అంటే ప్రాణం లేని వస్తువులకి తొందరగా మనం ఇన్సూరెన్స్ చేపిస్తాం, ప్రాణం ఉన్న మనిషికి ఎందుకు ఇన్సూరెన్స్ చేపించుకోవట్లేదు? సో మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్సూరెన్స్ లో 2 రకాల ఇన్సూరెన్స్ ఉంటాయి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఆఫ్టర్ లైఫ్, అంటే మన తర్వాత వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం ఇన్సూరెన్స్ చేయించడం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎప్పుడు మనం హెల్తీగా ఉంటామని గ్యారంటీ ఇవ్వగలమా? హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు ఏ ఆపద వస్తుంది, ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుంది మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ముందుగా మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే సడన్ గా మనకు అమౌంట్, డబ్బులు సమకూరనప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకొని ఉండడం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉండొచ్చు? మనకి టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఏమైనా ప్రాబ్లం, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మన పిల్లలకి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా కష్టం వస్తుందో ఏమో అని చెప్పి ముందే అన్ని సమకూరుస్తాం కదా, డబ్బులు కానీ, నగలు కానీ, ఇల్లు కానీ అన్ని సమకూరుస్తాం. మరి వాళ్ళకి రేపు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు సడన్ గా డబ్బులు అందకపోతే ఎంత కష్టం అవుతుంది. సో అందుకోసం నేను అందరికీ అడ్వైజ్ చేసేది ఏంటంటే, కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ సేవింగ్ అన్నట్టు, ఇండైరెక్ట్ గా. ఎలా అంటారా, మనం హెల్తీగా ఉంటేనే కదా ఇంకొన్ని సంవత్సరాలు వర్క్ చేయగలము. మన హెల్త్ సరిగా లేక, ట్రీట్మెంట్ కి మన దగ్గర డబ్బులు లేక, మన హెల్త్ పాడయి ఇబ్బంది పడితే తర్వాత మనం వర్క్ చేయగలమా? జాబ్ అనేది కంటిన్యూ చేయగలమా? చేయలేము కదా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సేవింగే కదా. సో హెల్త్ విషయంలో అస్సలు నిర్లక్ష్యం తీసుకోకూడదు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.